Welcome to day 4 of Microsoft Excel Challenge. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజులు మంచి ఫైర్ మీద మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు కూడా మంచి మంచి కంటెంట్ మీకు చేసి ఇవ్వాలనే ఒక ఉత్సాహం వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. మనం నిన్న ఏం డిస్కస్ చేసామంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ బట్టి మన కాలంలో పర్టికులర్ సొల్యూషన్ని కానీ పర్టికులర్ ఒక రిజల్ట్ని కానీ ప్రింట్ చేయడం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, సమ్ ఇఫ్స్, మ్యాక్స్ ఇఫ్స్, మిన్ ఇఫ్స్ అని. సో వాటి గురించి చెప్పే ముందు అసలు అవి ఎందుకు ఉపయోగపడతాయో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆగ్రా లొకేషన్లో క్వశ్చన్ సరిగ్గా వినండి. ఆగ్రా లొకేషన్లో టోటల్ ఎన్ని సేల్స్ జనరేట్ చేసాం ఇప్పటిదాకా అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాశాను వాట్ ఈస్ ద టోటల్ సేల్ ఫ్రమ్ సో అండ్ సో లొకేషన్. ఆగ్రా లొకేషన్ కావచ్చు, హైదరాబాద్ లొకేషన్ కావచ్చు. సో ఏదో ఒక లొకేషన్లో ఇప్పటిదాకా ఎంత సేల్ అయింది అని తెలుసుకోవాలన్నా మీరు జనరల్గా ఏం చేస్తారు? మీరు జనరల్గా ఇలా ఫిల్టర్ దగ్గరికి వచ్చి, లొకేషన్ ఫిల్టర్ దగ్గరికి సెలెక్ట్ ఆల్ తీసేసి ఆగ్రా క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేస్తారు. సో మీకు ఇలాగా ఆగ్రా లొకేషన్లో ఎన్ని సేల్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకుంటారు, 2864410. ఇది ఒక మెథడ్. సో అలా కాకుండా సో ప్రతిసారి మీకు ఈ టైప్ ఆఫ్ మెట్రిక్స్ కావాలన్నప్పుడు మీరు ఇలా వచ్చి సెలెక్షన్స్ పెట్టి చూసుకోవడం కన్నా, సపోజ్ మీరు ఎక్కడో వేరే ఏదో షీట్లో వర్క్ చేస్తున్నారు, సెకండ్ షీట్లోనో, థర్డ్ షీట్లోనో, ఫిఫ్త్ షీట్లోనో, మీకు అక్కడికక్కడ పలానా టేబుల్లో, డేటా అనే టేబుల్లో ఆగ్రా అనే లొకేషన్లో ఎన్ని సేల్స్, టోటల్ ఎన్ని సేల్స్ ఉన్నాయి మీకు టోటల్ కావాలి, అక్కడ కావాలి, వేరే షీట్లో కావాలి. సో ఇలా మాన్యువల్గా కాపీ పేస్ట్ చేసుకోవడం ఇది చాలా రాంగ్ అనమాట. ఎప్పుడైనా సరే ఎక్సెల్లో మనం ఏ వాల్యూనైనా సరే ఫార్ములా రాసే రిట్రైవ్ చేయాలి. మనం మాన్యువల్గా కాపీ పేస్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ వాల్యూ మారిపోయింది అనుకోండి, అది ఆటోమేటిక్గా అక్కడ అప్డేట్ అవ్వదు. సో ఖచ్చితంగా మనం ఫార్ములాస్ ద్వారానే మనం సెల్ రిఫరెన్సింగ్ యూస్ చేసి మనం రిట్రైవ్ చేయాలి. సో అలాంటి ఒక కాంప్లెక్స్ ఫార్ములా, కొంచెం మరీ అంత కాంప్లెక్స్ కాదనుకోండి, కొంచెం కాంప్లెక్స్ ఫార్ములా, మనం అలాంటి రిజల్ట్ కావాలనడాన్ని ఎక్సెల్కి ఎలా కన్వే చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. సో చూడండి, దానికి ఒక ఫార్ములా ఉంది, సమ్ ఇఫ్స్ అనమాట ఆ ఫార్ములా పేరు. మనం ఎప్పుడైతే సమ్ ఇఫ్స్ రాసామో ఎక్సెల్ అడుగుతుంది కొన్ని విషయాలు. చూడండి, అడుగుతుంది క్రైటీరియా, రేంజ్, క్రైటీరియా. అసలు ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సమ్ రేంజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం టోటల్ అడిగాం కదా ఆగ్రా లొకేషన్లో, ఆ టోటల్ ఏ కాలంని టోటల్ చేసి ఇమ్మంటావు అని అడుగుతుంది. సో నాకు ఈ కాలం టోటల్ కావాలి, సేల్స్ కాలం టోటల్. నేను డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేశాను, సేల్స్ కాలం అంతటిని. సో కామా క్లిక్ చేస్తాను. క్రైటీరియా రేంజ్ అడుగుతుంది. క్రైటీరియా అంటే ఏంటి అసలు? ఫస్ట్ క్రైటీరియా అంటే ఏంటంటే, మనం ఈ దేంతో ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాం? ఆగ్రా అనే లొకేషన్తో ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆగ్రా, హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్ ఇవన్నీ ఏ కాలంలో ఉన్నాయి? లొకేషన్ అనే కాలంలో ఉన్నాయి. సో క్రైటీరియా రేంజ్ అంటే ఏంటంటే లొకేషన్ అనే కాలం వస్తుంది. అలాగే క్రైటీరియా, సో నాకు టోటల్ సేల్స్ కావాలి, లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ సేల్స్ కావాలి, ఆగ్రా లొకేషన్ నుంచి కావాలి. సో నేనేం చేస్తానంటే, ఇక్కడ డబల్ కోట్స్ ఓపెన్ చేసి ఆగ్రా అని మాన్యువల్గా రాస్తాను. సో ఇక్కడ నేను రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఏ స్పెల్లింగ్ రాస్తానో ఆ స్పెల్లింగ్ని పిక్ చేసుకుని, చూడండి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది అనమాట. నేను ఇక్కడ ఆగ్రా అని రాశాను కదా, ఈ ఆగ్రాని తీసుకుని లొకేషన్ అనే కాలంలో సెర్చ్ చేసి దానికి కరస్పాండింగ్ సేల్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. సో కనుక ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ రాశాను అనుకోండి, లొకేషన్ కాలంలో ఉన్న అది పిక్ చేసుకోలేదన్నమాట. సో నేను క్లోజ్ చేస్తాను. చూడండి, నా ఆగ్రా లొకేషన్కి సంబంధించిన టోటల్ సేల్స్ అన్నీ ఇక్కడ పడిపోయాయి. మీరు కావాల్సి ఈ టేబుల్లో కిందకి వెళ్ళి వెరిఫై చేసుకోండి, అదే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం సేల్ ఫ్రమ్ సో అండ్ సో లొకేషన్. ఆగ్రాయే తీసుకుందాం, పైన దానికి ఆగ్రాయే తీసుకున్నాం కదా. సో టోటల్ ఆగ్రా లొకేషన్ని మీరు షీట్ని ఆగ్రా పెట్టి ఫిల్టర్ చేస్తే, ఆల్రెడీ ఇక్కడ ఫిల్టర్ చేసాం, మ్యాక్సిమం సేల్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది. చూడండి, మ్యాక్స్ ఇఫ్ అనే ఫంక్షన్ వాడాం. సో ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, మ్యాక్సిమం రేంజ్, ఆ రేంజ్ ఏంటి? సో సేమ్ ఇందాక ఫార్ములా అలాగే. సో నన్ను అడిగితే నేను వీటికి ఏం సజెస్ట్ చేస్తానంటే, వీటికి ప్రత్యేకంగా ఫార్ములా రాయలేకుండా ఈ ఫార్ములా మనం ఆల్రెడీ రాసాం కదా, ఈ ఫార్ములాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి.
సమ్ ఇఫ్ బదులు మ్యాక్స్ ఇఫ్ పెట్టండి. ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం. ఫార్ములా యొక్క ఆ కాంటెక్స్ట్, ఆ స్ట్రక్చర్ అంతా ఒకటేనమాట. సో ఆటోమేటిక్గా ఇదేం ఫెచ్ చేసుకుని వస్తుందంటే ఆగ్రా లొకేషన్లో నా హయ్యెస్ట్ సేల్ వాల్యూ ఎంత చెప్తుంది. మీకు ఒకవేళ నమ్మకం కుదరలేదనుకోండి, ఆగ్రా లొకేషన్ ఫిల్టర్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఈ సేల్ వాల్యూస్ని లార్జెస్ట్ టు స్మాలెస్ట్ సార్ట్ చేస్తాను చూడండి. 245 635 ఇస్ ద హయ్యెస్ట్ సేల్. చూడండి ఇక్కడ కూడా అదే ఉంది. సో అలాగే మినిమం సేల్ కూడా అంతే. దీనికి కూడా మనం యాజ్ యూజువల్గా ఏమి రాయము, కాపీ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మ్యాక్స్ ఇఫ్ బదులు మిన్ ఇఫ్ పెడతాం. సో మీకు డౌట్ రావచ్చు, మ్యాక్స్ ఇఫ్ అని ఉంటుంది, మ్యాక్స్ ఇఫ్ఎస్ అని ఉంటుంది, సమ్ ఇఫ్ అని ఉంటుంది, సమ్ ఇఫ్ఎస్ అని ఉంటుంది. నేనేం చేస్తానంటే సమ్ ఇఫ్ బదులు సమ్ ఇఫ్ఎస్ ఎక్కువ వాడతా. చూడండి ఇక్కడ సమ్ ఇఫ్ఎస్ ఇది నేను వాడింది, అలాగే మ్యాక్స్ ఇఫ్ఎస్ నేను ఇక్కడ వాడింది. సో ఇఫ్ఎస్ ఫార్ములాస్ ఎక్కువ వాడతాను నేను, ఇఫ్ ఫార్ములాస్ ఎక్కువ వాడను. సో దానికి ఒక అర్థం ఉంది, అది నేను మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళే కొద్దీ నేను మీకు నెమ్మదిగా చెప్తాను దాన్ని, ఓకేనా. సో తర్వాత ఇక్కడ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. ఇక్కడ మనకు కావాల్సింది సమ్మో మ్యాక్సిమమో మినిమమో కాదు, నాకు కావాల్సింది కౌంట్. ఆగ్రా లొకేషన్లో ఎన్ని బిల్స్ వచ్చినాయి, ఎన్ని సేల్స్ జరిగినాయి, ఇక్కడ ఎన్ని, ఎంత కాదు. సో దానికి ఒక ఫార్ములా ఉంది, కౌంట్ ఇఫ్ఎస్. సో ఇక్కడ మాత్రం మనం మాన్యువల్గా రాయాలి. కౌంట్ ఇఫ్ఎస్ స్ట్రక్చర్ వేరనమాట. ఇక్కడ క్రైటీరియా రేంజ్ అన్నాడు చూసారా, ఇక్కడ క్రైటీరియా రేంజ్ ఇస్తే సరిపోద్ది. క్రైటీరియా రేంజ్ అంటే క్రైటీరియా అంటే దేంతో ఫిల్టర్ చేయాలి, అది ఏ కాలంలో ఉంది, కామ పెట్టి క్రైటీరియా. ఇప్పుడు క్రైటీరియా అంటే క్రైటీరియా రేంజ్ అంటే కాలము, క్రైటీరియా అంటే దేంతో ఫిల్టర్ చేయాలి, ఆగ్రాతో ఫిల్టర్ చేయాలి. సో ఆగ్రా హార్డ్ కోడెడ్ ఇచ్చేసాను నేను. హార్డ్ కోడింగ్ అంటే మాన్యువల్గా మన చేతితో రాయడాన్ని హార్డ్ కోడింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, సో ఈ 3 ఫార్ములాస్ ఇక్కడ ఒకసారి ఫార్ములాని చెక్ చేద్దాం. సో ఆగ్రా అనే వాల్యూని తీసుకుని లొకేషన్ అనే కాలంలో చెక్ చేసి టేబుల్ని అలా ఫిల్టర్ చేసి దాన్ని బట్టి దాని కరస్పాండింగ్ సేల్స్ వాల్యూస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది ఈ ఫార్ములా. సో నాకు ఇంకొక ఈజీ మెథడ్ తెలుసు, అదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లొకేషన్ ఆగ్రా అని హార్డ్ కోడింగ్ ఇచ్చాం కదా. సో జనరల్గా ఏం చేస్తారంటే అనలిస్టులు ఇలా ఆగ్రా అని హార్డ్ కోడింగ్ ఎవరు, దాన్ని డిలీట్ చేసేసి దాని బదులు ఒక సెల్ని తీసుకుని దాని రెఫరెన్స్ ఇస్తారు. జస్ట్ అసలు చూడండి ఏం జరుగుతుందో. మనం అన్నిటికీ కూడా అలా సెల్ని తీసుకుని రెఫరెన్స్ ఇద్దాం, ఏదో ఒక పర్టిక్యులర్ సెల్ని తీసుకుని రెఫరెన్స్ ఇద్దాం. సో ఇప్పుడు చూడండి అన్ని జీరోస్ వచ్చాయి కదా, ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడండి అన్ని జీరోస్ వచ్చాయి, చూసారా. ఎందుకంటారు, ఎందుకు జీరోస్ వచ్చినాయి? ఎందుకంటే ఇక్కడ మనం ఆగ్రా అని రాసినప్పుడు ఈ ఆగ్రా అనే వాల్యూని ఈ లొకేషన్ అనే కాలంలో వెతికి దానికి సంబంధించిన సేల్స్ని మాత్రమే ఇది యాడ్ చేసి మనకి చూపిస్తుంది. సో ఇక్కడ M2 అని ఇచ్చాం, M2లో ఏది లేదు చూడండి. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి M2లో ఢిల్లీ అని రాస్తాను, ఆటోమేటిక్గా చూడండి వాల్యూస్ వచ్చేసాయి. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది M2లో ఏదైతే మనం రాసామో దాన్ని తీసుకెళ్ళి లొకేషన్ కాలంలో వెతికి దాని కరస్పాండింగ్ సేల్స్ వాల్యూని టోటల్ చేసి మనకు చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కాదు, నాకు కోయంబత్తూర్ వాల్యూ చూడాలని ఉంది. సో కోయంబత్తూర్ రాస్తాను చూడండి, కోయంబత్తూర్. నాకు స్పెల్లింగ్ తెలీదు అంతలాగా, సింపుల్ వాల్యూ ఏదైనా చూద్దాం, ఇక్కడే చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. చెన్నై బాగుంది కదా. సో చెన్నై ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇలాగా మీరు చాలా ఈజీగా ఒక ఫార్ములాని సెల్కి లింక్ చేసి ఒక ఎంటీ సెల్కి, ఆ ఎంటీ సెల్లో ఏ వాల్యూ రాస్తే ఆ వాల్యూకి సంబంధించిన అమౌంట్ అంతా ఫిల్టర్ అయ్యి మీకు కనిపించేలాగా మీరు కండిషనల్ అనకూడదు, దీన్ని సెల్ రిఫరెన్సింగ్ యూస్ చేసి మీరు ఫార్ములాని నీట్గా రాసుకోవచ్చు. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. నేను యూజువల్గా ఏం చేస్తానంటే ఇలాగ చెన్నై, ఢిల్లీ, కోయంబత్తూర్, ఇందాక చూసారు కదా కోయంబత్తూర్ స్పెల్లింగ్ మర్చిపోయాను, నాకు రాదు. సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో కనుక మనం ఏం చేయాలంటే యూజువల్గా ఈ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లొకేషన్స్ అన్నిటిని
ఒక చోట ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకోండి. సో నేను ఇలా కాపీ పేస్ట్ చేసుకున్నాను లొకేషన్స్ అన్నిటిని. చూడండి ఇందులో డూప్లికేట్స్ లేవు. దానికి నేను ఏం చేశానంటే ఇందాక ఇక్కడి నుంచి లొకేషన్స్ని కాపీ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఇలా పేస్ట్ చేసుకున్న వాటిని డేటా ట్యాబ్లోకి వెళ్ళి వాటన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అని చిన్న ఆప్షన్ ఉంటుంది టెక్స్ట్ టు కాలమ్స్ పక్కన. దాన్ని నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ ఓకే అని కనపడుతుంది. ఓకే క్లిక్ చేయగానే డూప్లికేట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అంటే ఆగ్రా అనేది 4-5 సార్లు వచ్చిందనుకోండి, డూప్లికేట్స్ని తీసేస్తే ఒక ఊరి పేరు ఒకసారే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏదో బై మిస్టేక్ 2 సార్లు వచ్చింది, దాన్ని తీసి పడేద్దాం, పక్కన పెట్టేద్దాం. సో నేను ఇలా వీళ్ళన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాను. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను కింద ఒక ఎంటీ సెల్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఒక ఎంటీ సెల్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ కొడతాను. సో కాపీ కాదు, దాన్ని అలా వదిలేద్దాం. మళ్ళీ మన షీట్కి వచ్చేయండి, ఇక్కడ మన వర్కింగ్ షీట్కి వచ్చేయండి. మనం ఇక్కడ ఫార్ములాస్ వేస్తున్నాం కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ సెల్ దగ్గరికి వెళ్ళి డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ అని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసిన వెంటనే ఎనీ వాల్యూ అని కనపడుతుంది. మీకు దీని గురించి నేను తర్వాత చాలా వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ కొద్ది ముక్క మీరు నేర్చుకోండి. సో లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సోర్స్ అడుగుతుంది కదా, ఈ సోర్స్లోకి మనం ఏదైతే షీట్లో మనం ఇలాగా క్రియేట్ చేసుకున్నామో డూప్లికేట్స్ లేకుండా ఆ డేటాను అంతటిని కాపీ చేసి ఆ డేటా రేంజ్ అంతా ఇచ్చి ఓకే కొట్టండి. నేను చేసింది అదే, అంతకన్నా ఏం చేయలేదు. సో వన్స్ మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఈ సెల్ క్లిక్ చేయగానే పక్కన చిన్న డ్రాప్ డౌన్ కనిపిస్తుంది చూడండి. మీరు ఈ డ్రాప్ డౌన్ నొక్కగానే మీరు ఏమి నొక్కక్కలే. ఆగ్రా, అహ్మదాబాదు, బెంగళూరు, భూపాల్ అని మీరు డైరెక్ట్గా ఇక్కడ రాయక్కలే. జస్ట్ ఈ లిస్ట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. చూడండి ఇక్కడ డౌన్ యారో సెలెక్ట్ చేసుకుని జైపూర్ కొట్టారనుకోండి, జైపూర్కి సంబంధించిన డేటా. జైపూర్ లొకేషన్ నుంచి టోటల్ ఇప్పటిదాకా 24,57,000 రూపాయలు సేల్ అయింది. 19,96,788 మ్యాక్సిమం సేల్ అనమాట. 13,233 రూపాయలు మినిమం సేల్. 31 ట్రాన్సాక్షన్స్ జరిగాయి జైపూర్ లొకేషన్ నుంచి. అంటే 31 సేల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అలాగే నాకు ఇప్పుడు లక్నో తెలుసుకోవాలని ఉంది, లక్నో నొక్కుతాను, లక్నో వస్తుంది. అలాగే ముంబై తెలుసుకోవాలని ఉంది, ముంబై నొక్కుతాను, ముంబై వస్తుంది. నేను రేపు ఇంకొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్తాను దీని మీద. మల్టిపుల్ క్రైటీరియాస్తో మీరు డేటాని ఎలా రిట్రైవ్ చేయాలి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ లొకేషన్ అనే క్రైటీరియాని యూస్ చేసి మనం ఇక్కడ వాల్యూస్ని రిట్రైవ్ చేసుకున్నాం కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రా అనే లొకేషన్లో లేదా ముంబై అనే లొకేషన్లో శాంసంగ్ ప్రోడక్ట్కి సేల్ ఎంత, ముంబై లొకేషన్లో బాస్కి సేల్ ఎంత, ముంబైలో వివో ఎన్ని సేల్ అయినాయి, ముంబైలో బ్లూ స్టార్ ఎన్ని సేల్ అయినాయి, అలాగే బెంగళూరులో బ్లూ స్టార్ ఎన్ని సేల్ అయినాయి, యాపిల్ ఎన్ని సేల్ అయినాయి, పానాసోనిక్ ఎన్ని సేల్ అయినాయి. సో ఇలాగ మల్టిపుల్ క్రైటీరియా బట్టి మన క్వశ్చన్స్కి డిఫరెంట్ క్వశ్చన్స్కి డిఫరెంట్ ఆన్సర్స్ని ఎలా రిట్రైవ్ చేసుకోవాలనేది మనం రేపు సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సాయిరామ్.